ఇది సహజ సిద్ధమైన రైట్ అండి. ముచ్చట అనే మాట ఓకే ఫైన్. శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు అరేపల్లి మోహన్ చెప్పినట్టుగా అంటే వాస్తవ బడ్జెట్ కాదని చెప్పి వీళ్ళు అన్నారు, తన మాటలను చెప్పిండు. వాస్తవ రాబడి ఎంత ఉన్నదో, ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నదో దానికంటే మేము ఎక్కువ చెప్పి చూపించిన అనే మాట ఇప్పుడు ఆరేపల్లి మోహన్ అన్న అంచనా అంటే అంతే కదా, కొంత చూపెట్టవలసి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో మేనిఫెస్టోని ఇవాళ మర్చిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఈ బడ్జెట్ లో కూడా ఎక్కడ కూడా ఒక్కొక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 12,571 కోట్లు కేటాయించిండ్రు. అంటే ఇచ్చిన పథకం లోపల 6 గ్యారంటీలు అదొక గ్యారంటీకి డబ్బు కేటాయించిండ్రు కదా. ఇట్లనే అన్నిటికీ ఇందులో ఉన్నాయి కదా. అన్ని గ్యారంటీలకు సంబంధించిన పద్ధతులలో తప్పక ఉంది. ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన పింఛన్లు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పెన్షన్ విధానం ప్రవేశపెట్టిండు. మీరు దాన్ని అంటే కానీ మహాలక్ష్మి పథకానికి కానీ గృహలక్ష్మి పథకానికి కానీ ఏ పద్ధతి కింద ఆ పద్ధతికి డబ్బు కేటాయించడం జరిగింది కాబట్టి ఆ రకంగా అభివృద్ధి జరుగుతుంది, అన్ని పథకాలు అమలైతాయి అనే మాట నేను చెప్తా ఉన్నాను. ఓకే శ్రీనివాస్ గారు. బడ్జెట్ పెరిగిన బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగింది అని చెప్పి ఇలా అంచనాలో చూపించడం జరిగింది. కానీ దాని తగ్గట్టుగా ఇవాళ గ్రోత్ అనేది కనిపిస్తలేదు, అలికేషన్ కూడా పెట్టినట్టుగా లేదు. ఇవాళ ప్రభుత్వం మేము ఇచ్చిన గురుకులాలను సరే నడిపలేని స్థితిలో వాళ్ళ కనీసం మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ గురుకులాలన్నీ ఇవాళ మూతపడే పరిస్థితికి రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. కొత్తగా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవాళ ఏర్పడిస్తుందని చెప్పి దాన్ని బడ్జెట్ కేటాయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. 50 స్కూళ్ళకే 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఉన్న స్కూళ్ళను కంప్లీట్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నారు. వాటిని కరెక్ట్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల సరైన నిధులు ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ గురుకులాలు కూడా నడవలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు గురుకులాలకు కూడా కేటాయించారు కదా శ్రీనివాస్ గారు, గురుకులాలకు కూడా ఇచ్చినటువంటి వాటిల్లో చాలా వరకు పెంచారు మేడం. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఖర్చు ఉండాలి కదా మేడం, ఎటు పోతున్నాయి బడ్జెట్ అంతా. గతంలో కూడా కేటాయించారు కానీ ఇక్కడ గురుకులాలలో చాలా అధ్వానమైన పరిస్థితులు కనిపించినాయి. 58 మంది విద్యార్థులు సరైన మారింది కదా మేడం. ఇప్పుడు ప్రభుత్వం కన్నా ఇప్పుడు మెను మారింది అనే విషయం మారింది. అదే నువ్వు ఇప్పుడు ఈ మధ్య 2-3 హాస్టల్లో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో చాలా మంది పాపులేషన్ దొరుకుతుంది కాబట్టి జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా గాంధీ ఉస్మానియాకు సరిపోదు కాబట్టి జిల్లా ఎల్బినార్లా కానీ ఇటు అదేవిధంగా అల్వా లాంటి 4 ప్రదేశాల్లో పాటు 4 ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. దానికి ఇంతవరకు బడ్జెట్ కేటాయింపులు లేవు. గతంలో పనులు ఎక్కడెక్కడ ఆపిరు. నిమ్స్ హాస్పిటల్ పెండింగ్ లో ఉన్నది, దాన్ని కూడా కేసీఆర్ దాని శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు కూడా పనులు పూర్తి చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అదేవిధంగా ఇవాళ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం కింద ఇవాళ పెంచాలని చెప్పి వాళ్ళ లెక్కల్లో చెప్తా ఉన్నారు తప్ప వాస్తవ రూపకంగా అవి లేవు. మీరేమో వీటన్నిటిపైన విమర్శిస్తూ ఉన్నారు, ఇటు ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్, వీటన్నిటి మీద విమర్శిస్తున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో హెల్త్కి, అలాగే ఎడ్యుకేషన్కి, సంక్షేమానికి ఈ మూడింటికి ప్రాధాన్యత ఇచ్చాము, ఇవే మా ప్రయారిటీ అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు వీటిలో లోపాలు వెతుకుతోంది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ వాళ్ళ ప్రశ్న. మేడం, గవర్నమెంట్ వైద్యాన్ని మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. వీటి మెయింటెనెన్స్ సంబంధించి డబ్బులు కేటాయించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయిపోయింది. ప్రైవేటు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ ను డెవలప్ చేద్దామన్న ఆలోచన ఈ ప్రభుత్వం లేదు కాబట్టి కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ అన్ని అవన్నీ పక్కకు పెట్టారు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ ఓపెన్ చేసి ఎక్కడ కేసీఆర్ గారు పేరు వస్తున్న ఉద్దేశంతో వాటికి డబ్బులు ఇవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేరు మీద ప్రైవేట్ హాస్పిటల్ దోచిపెట్టడానికి ఇవాళ 20% ఇవాళ పెంచడం చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదే గవర్నమెంట్ వాటికి పెంచవచ్చు కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ కు వాటి మెయింటెనెన్స్ కోసం, అదేవిధంగా కొత్త హాస్పిటల్ నిర్మాణం కోసం ఎందుకు డబ్బులు కేటాయించట్లేదు? అంటే ఈ ప్రభుత్వం ఎంతసేపు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే కమిషన్ల మీదే ప్రభుత్వం ఆధారపడినట్టుగా ఈ బడ్జెట్ దానికి తగ్గట్టుగానే ఇవాళ చేసినట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ కనిపిస్తా ఉన్నది. పాత వాటిని అన్ని పక్కకు పెట్టి కొత్త పేరు మీద కాలయాపన చేయాలనే ఒక కుట్ర ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ కనిపిస్తా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు. గత సంవత్సరమే 2024లోనే వీళ్ళు మార్చిలో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు మరి ఎన్ని ఇళ్ళు కట్టారు?
గతంలో మీ కట్టిన ఇళ్ళనే ఇంతవరకు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. 300 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్తున్నారు. 34,000 ఇళ్లను గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు 304 కోట్ల రూపాయలు కేటాయించి వాటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు తప్ప ఈ సంవత్సరాల కాలంలో కూడా ఈ ప్రభుత్వం చేసింది ఏముందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదో వాళ్ళ ఇల్లు ఇవ్వడంలో ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో ఎన్నికల ముందు మా మీద ఎన్నో అబాండాలు మాట్లాడారు, ఇల్లు ఇవ్వలేకపోతున్నాం మాట్లాడారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పూర్తి చేసిన ఇళ్లను మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ఇవాళ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. రైట్ అండి. ఓకే, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, అసలు ఇవాటి బడ్జెట్